మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చింతకాయ మామిడికాయల పులుపుతో పిలుపునందుకొని కారంలో మమకారం కలుపుకొని ఉప్పు లేని పచ్చడి తప్పు అని తెలుసుకొని తీయనైన బెల్లం తీసుకొని వగరు వద్దనక తెచ్చుకొని చేదు వేప పువ్వును వేసుకొని చేసుకునే పచ్చడి మన ఉగాది పచ్చడి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఉగాది. క్రోధినామ సంవత్సరంలోకి మనందరం అడుగు పెడుతున్నాము. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి, శ్రీ కూర్మం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. మరి ఉగాదికి సంబంధించి మరిన్ని విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. మీకు ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది అంటారు కదండి, ఉగాది అంటే యుగ ప్రారంభం, అలాగే యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉగాదికి యుగాదికి గల తేడా ఏంటో తెలియచేయండి. ముందుగా అందరికీ కూడా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది యుగాది. ఉగాది అనే పదానికి అర్థం, యుగాది అనే పదానికి అర్థం ఏంటంటే యుగం ఆరంభంగా ఉండే రోజు కాబట్టి దీనికి యుగాది అని పేరు. కాలాంతరంలో దీన్ని యుగాది కిందే పిలిచేవారు. దాని మార్పు చెందుతూ వచ్చి ఉగాది కింద రావడం జరిగింది. అయితే ఈ మార్పు చెందినప్పటికీ కూడా ఈ యుగాదికి ఉగాదికి కూడా రెండింటికి కూడా సమానమైన అర్థం కూడా ఉంది. ఉగ ఆది అస్య అంటే ఉగ ఆదిగా కలిగేది, అంటే ఉగ అంటే నక్షత్రం అని అర్థం అంటండి. ఉగ ఆది అంటే ప్రారంభం, నక్షత్రం యొక్క ప్రారంభంగా ఉండేది కాబట్టి దీనికి ఉగాది అని చెప్పబడింది. అంటే మనకి స్వస్తిశ్రీ చాంద్రమానేన అంటుంటామటండి. చాంద్రమానం అని, సౌరమానం అని, నక్షత్రమానం అని కూడా ఉంటూ ఉంటాయి. నక్షత్రం యొక్క ప్రాతిపదికగా ఈ 12 నెలలు మనకు ఏర్పడుతూ ఉంటాయి. చైత్రమాసం, చైత్ర పౌర్ణమికి చిత్రా నక్షత్రం అంటే చిత్తా నక్షత్రం ఉంటుంది కాబట్టి దాన్ని చైత్రమాసం అని, వైశాఖ పూర్ణానికి విశాఖ నక్షత్రం ఉంటుంది కాబట్టి వైశాఖ మాసం అని, అలాగే జ్యేష్ఠ పౌర్ణమికి జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి జ్యేష్ఠ మాసం అని, ఆషాఢ మాసంలో పూర్ణానికి పూర్వాషాఢ కానీ, అలాగే ఈ యొక్క నక్షత్రాలు ఉంటాం అంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది కాబట్టి అలాగా, ఇలాగే శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి శ్రావణ నక్షత్రం, ఇలాగ అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. నక్షత్రం యొక్క ప్రాతిపదికగా ఇవన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి దీనికి ఉగాది అని పేరు కూడా రావడం జరిగింది. అంటే జనరల్ సాధారణంగా పంచాంగం అంటే కదా నక్షత్రానికి సంబంధించింది కాబట్టి ఇది యుగాది కింద రావడం జరిగింది. అంటే యుగానికి ఆరంభించే రోజు కూడా కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజు కూడా ఈ ఉగాది నాడే, అంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఈ యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఉగాదిని ప్రారంభించడం జరిగింది. పవిత్రమైన గంగా నది కూడా ఈ భూమి మీదకి వచ్చింది కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడే. కాబట్టి ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడుని ఉగాదిగా మనం లోకంలో అందరూ కూడా జరుపుకుంటూ ఉంటాం. అది ఏ విధంగా జరుపుకుంటారనే విషయాన్ని కూడా మనం ముందుగా కూడా తెలుసుకుందాం అన్నమాట అండి. మరి గురువు గారు, ఉగాది రోజున అందరూ పాటించవలసిన నియమాలు అలాగే గృహాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి తెలియచేయండి. ఉగాది నాడు ప్రధానంగా కూడా ఇంటికి శుభ్రాన్ని చేసుకొని ఇంటికి ధ్వజారోహణ చేయాలని చెప్తుంది శాస్త్రంలో. ధ్వజారోహణం అనగా ప్రధానంగా మనకి దేవాలయాల్లో చేసేదాన్ని ధ్వజారోహణ అంటుంటారు అన్నమాట అండి. ధ్వజము అంటే రాట అని అర్థం, ధ్వజస్తంభం అంటే రాట అనమాట అండి. అక్కడ ప్రధానంగా అక్కడ ఉంటుంది కాబట్టి చేస్తారు, ధ్వజస్తంభం అంటుంటారు. ఈ దేవాలయంలో అది చేస్తారు. ఇంటిలో కూడా ధ్వజాన్ని ఎగరవేయచ్చు అని కూడా చెప్పుకొచ్చింది. ధ్వజము అంటే మన కవి ఆంజనేయ స్వామి ఉంటారు కాబట్టి ఇటువంటి జెండాలను కూడా మన ఇంటి మీద పెట్టుకోవచ్చు. అది పెట్టుకుంటూను ధ్వజారోహణం అంటే మామిడి ఆకులతో పచ్చని తోరణాలతో ఆ ఇంటిని అలంకరణ చేయాలి. ఇంటి గుమ్మానికి ఇది కట్టాలి, దీన్ని ధ్వజారోహణ అని కూడా అంటారు. గోమయంతో అంటే ఇంటిని శుభ్రంగా గోమయంతో అలికి పంచవర్ణాలుగా ముగ్గుని ఏర్పాటు చేసుకొని ఇంటిని శుభ్రాన్ని చేసుకొని తైలాభ్యంగన స్నానం చేయాలి. విశేషమైన పర్వదినాలలో ఈ తైలాభ్యంగనం చేస్తుంటారు అన్నమాట. అంటే తైలం అంటే నువ్వుల నూనె అని చెప్తుంటుంది శాస్త్రంలో. ఈ తైలాభ్యంగనం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి ఇష్టదైవాన్ని పూజించి గ్రామదేవ దర్శనం కానీ ఇవన్నీ కూడా దర్శనం, తల్లిదండ్రులకు ఆశీర్వచనం తీసుకొని రాజదర్శనం, ఎవరైతే వాళ్ళకి అధికారులు పూర్వం రాజు ఉండే కూడా రాజు దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు అధికారులు ఎవరైతే అధికారుల దగ్గర వెళ్ళడం కానీ పెద్దల యొక్క ఆశీస్సులు పొందడం. ఉగాది అంటే పెద్దల యొక్క ఆశీస్సులు పొందడం.
తర్వాత ఉగాది అనగా మనకు రెండు ప్రధానం గుర్తుకొస్తే, ఒకటి ఉగాది పచ్చడి, రెండోది పంచాంగ శ్రవణం. ఈ ఉగాది నాడు షడ్రసోపేతమైన పచ్చడి ఏదైతే ఉందో ఈ ఉగాది పచ్చడిని గావించి అంటే తీసుకొని పుచ్చుకొని ఈ దేవుడి దగ్గర కూడా నైవేద్యం పెట్టినప్పుడు ఈ షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని నివేదన చేస్తారన్నమాట అండి. మనకి సంవత్సరంలో 12 నెలలు 6 ఋతువులు. ఈ 6 ఋతువులు కూడా ఈ ఏవైతే 6 రకాలైన పచ్చడిలో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో, పులుపు, కారం, తీపి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుంది. ఇప్పుడు చైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. చైత్ర మాసం వసంత ఋతువు. ఈ వసంత ఋతువుకి అధిపతి శుక్రుడు. అలాగే ఫాల్గుణ మాసం, మాఘం ఫాల్గుణ మాసానికి అధిపతి శని. శిశిర ఋతువు ఉంటాం కదండి. చూడండి ఈ విషయం, నవగ్రహాలను ఏ విధంగా పోల్చారన్నట్లయితే ఈ శిశిర ఋతువుకి శని అధిపతి కాబట్టి, శని అనగానే అందరికీ భయం తెలిసింది కానీ ఆయుకారకుడు కదండి. కాబట్టి ఈ మాఘ ఫాల్గుణ మాసాలలో చెట్లన్నీ ఆకులు విడిచిపెట్టేస్తుంటాయి, కొత్త ఆకులు చిగురిస్తుంటాయి. చైత్రమాసం రాగానే ప్రారంభించగానే ఆ ఋతువు యొక్క ధర్మం ప్రారంభం అవగానే మీకు అన్ని చెట్లు కూడా చక్కగా చిగురిస్తుంటాయి. అది వసంత ఋతువు. శాస్త్రంలో కూడా వసంతో అస్య సీదాజ్యం గ్రీష్మద్భస్తరద్భి, వసంత ఋతువులో ఉండే నెయ్యి ఏదైతే ఉంటుందో ఆజ్యం గ్రహిస్తారో వసంతో అస్య సీదాజ్యం, ఆ యొక్క నెయ్యిని వాడుకోమంటారు యజ్ఞయాగాదులు చేసేప్పుడు. గ్రీష్మద్భస్తరద్భి, గ్రీష్మ ఋతువు అంటే జ్యేష్ఠం వైశాఖ మాసాలకి గ్రీష్మ ఋతువు అధిపతి, దానికి కుజుడు అధిపతి. కాబట్టి ఆ కుజుడు అధిపతి కాబట్టి ఆ సమయంలో సేకరించే సమితులని యజ్ఞయాగాదుల్లో వాడమని చెప్పుకొస్తూ ఉంటారు. అయితే ఇలాగా అంటే ఈ షడ్రసోపేతమైన ఈ యొక్క ఉగాది పచ్చడిని గావించి అంటే స్వీకరించి పంచాంగ శ్రవణం చేయడం ద్వారా, అంటే పంచాంగ శ్రవణం అంటే వినడం అనమాట అండి. ఆ పంచాంగ శ్రవణం తెలుసుకోవడం ద్వారా కూడా వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి విషయాలు జరుగుతాయనే విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా కూడా ఈ ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది చేయవలసిన విషయాలు ఏంటంటే ఇష్టదేవత ఆరాధన, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి గావించడం, పెద్దల యొక్క ఆశీస్సులు పొందడం, ఇష్టదేవత కులదేవతల యొక్క దర్శనం కూడా చేసుకోవాలన్నమాట. మరి గురువు గారు మీరు చెప్పినట్లుగా ఉగాది అనగానే మనకి 2 విషయాలు గుర్తొస్తాయి. మొదటిగా షడ్రుచులైనటువంటి ఉగాది పచ్చడి, రెండవది మరి పంచాంగ శ్రవణం. అసలు అందరూ కూడా వెయిట్ చేసేది ఈ పంచాంగ శ్రవణం గురించి. సో ఎలాగా అంటే పంచాంగ శ్రవణం అంటే ఏంటో కూడా తెలియజేయండి. పంచాంగ శ్రవణం అంటే తిథిర్వారంచ నక్షత్రం యోగం గరణమే వచ పంచాంగం విఖ్యాతం లోకోయో కర్మ సాధక అని చెప్పుకొచ్చింది. తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమే వచ పంచాంగం విఖ్యాతం లోకోయం కర్మ సాధక. ఈ లోకంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఇది కాలపురుషుడికి ఈ 5 అంగాలు చెప్పబడ్డాయి అనమాట అండి. దీన్ని పంచాంగము, అంగము అంటే భాగం అని, పంచ అంటే 5 అనమాట అండి. తిథేస్తి శ్రీమాప్నోతి, తిథిని తెలుసుకోవడం ద్వారా కూడా పంచాంగంలో తిథేసి శ్రీమాప్నోతి, శ్రీ అంటే ధనం, డబ్బులు. తిథిని తెలుసుకోవడం ద్వారా కూడా మనకి ధనం ప్రాప్తి అవుతుంది. మనం అందుకే పంచమి, సప్తమి, ఏకాదశి, పౌర్ణమి ఇలాంటి విశేషమైన రోజులు మనం ఏ పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలాగే విశేషమైన రోజులు కూడా మనకి ఆ పండుగలు కూడా మన పర్వదాలను కూడా జరుపుకుంటూ ఉంటాం. వారాద్ ఆయుష్యవర్ధనం, వారం కొన్ని వారాల్లో కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పింది శాస్త్రంలో. అన్ని వారాల్లో అన్ని కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడు సోమవారం మనం వివాహం చేసుకుంటాం, మంగళవారం వివాహం చేస్తామండి, చెయ్యం. బుధవారం, గురువారం, శుక్రవారం వివాహాలు చేసుకుంటుంటారు. మధ్యస్థంగా శని ఆదివారం కూడా చేసుకుంటుంటారు. ఇలా కొన్ని క్షురకర్మ ఆదివారం చేసుకోకూడదు. దానివల్ల ఆయుక్షీణం ఉంటుంది. శాస్త్రంలో ఆదివారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ, శుక్రవారం కానీ క్షురకర్మ చేసుకున్నట్లయితే ఆయుక్షీణం అంటుంటారు. ఆ రోజు నాడు ఆ కార్యక్రమం నిర్వర్తించకూడదు. వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్ర ధరతే పాపం, నక్షత్రం తెలుసుకోవడం ద్వారా కూడా ఇప్పుడు భరణి నక్షత్రం అంటే యముడు నక్షత్రం, ఆ నక్షత్రంలో ఎటువంటి పనులు చేయరు. అశ్వని నక్షత్రం చేస్తారు, ఉత్తరా నక్షత్రం అన్ని పనులు చేస్తారు, అస్త చేస్తారు. కొన్ని నక్షత్రాలు కొన్ని కార్యక్రమాలు అంటే నియమింపబడ్డాయి కాబట్టి, విభజింపబడ్డాయి కాబట్టి వాటిల్లో చేసుకుంటారు. కాబట్టి దానివల్ల నక్షత్ర ధరతే పాపం ఆ కర్మలు చేయడం ద్వారా మనకి మంచి సత్కర్మలు మనం పొందుతాం అనమాట అండి. యోగాత్ రోగ నివారణం, యోగం 4వది అనమాట అండి. యోగాలు కూడా 27, నక్షత్రాలు కూడా 27, యోగాలు కూడా 27. అసలు నక్షత్రాలు 28, నక్షత్రాలు 28, 27 కాదు. అయితే యోగాత్ రోగ నివారణం, యోగం తెలుసుకోవడం ద్వారా పోతుంది. ఆ యోగం వల్ల రోగం నివారణ అవుతుంది. కరణాత్ కార్యసిద్ధించ భవ బాలు కౌలు అంటే నందతిథులని, భద్రతిథులని ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఈ రక్తతిథులని కూడా ఉంటాయి. అలాగే ఈ కరణాలు కూడా కొన్ని మంచివి కాదన్నమాట. ఈ కరణం వల్ల కార్యసిద్ధిస్తుందంటే ఈ పంచాంగం 5లో ఏవి 3 బాగుంటాయో ఆ రోజు 3 విశేషంగా ఏవైతే బాగుంటాయో
దుర్ముహూర్త వాద్యాలు లేకుండా, మూఢము లేకుండా, శూన్యమాసాలు కాకుండా శుభముహూర్తాలు నిర్ణయం చేసి ఆ సమయంలో ఆ యొక్క కర్మలు ఆచరించడం ద్వారా మనం సత్ఫలితాలు పొందుతాం. 27 నక్షత్రాలు కాదు, 28 నక్షత్రాలు ఏంటనుకున్నాం చూస్తారండి. అభిజిత్ నక్షత్రం 28వ నక్షత్రం. అంటే ఇది 28 అంటే రేవతి తర్వాత ఉండదండి. 27 నక్షత్రాల్లో ఉత్తరాషాఢ నక్షత్రానికి చివరి ఘడియలు, అలాగే శ్రవణ నక్షత్రానికి మొదటి ఘడియలు కూడా. సాధారణంగా నక్షత్రం అంటే మనకి 24 గంటలు 60 గడియలు ఉంటుంది. ప్రమాణం కొంచెం ముందు వెనక కూడా ఉంటుంది. 55 గడియల నుంచి 65 గడియల వరకు కూడా నక్షత్ర ప్రమాణం ఉంటుంటుంది. గడియలు చెప్పుకొచ్చినట్లయితే నక్షత్రానికి 24 గంటలు మన ప్రమాణం ఉంటుంది. కానీ ఈ అభిజిత్ నక్షత్రం కేవలంగా కూడా ఒక 5-6 గంటలు మాత్రమే ఉంటుంది. అంటే 5-6 గంటలు ఒక నక్షత్రం మారిపోతుంది అన్నదానికి మనకి ఇది లేదు. కాబట్టి అది కొంచెం వినడానికి ఇవన్నీ ఒక విధంగా ఉండి అదొకటి ప్రమాణం వేరేగా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి మన శాస్త్రకారులు దాన్ని ఏం చేశారంటే దాన్ని విభజన చేసి కూడా కొన్ని ఘడిలు ఉత్తరాషాఢ 4వ పాదంలోకి, కొన్ని ఘడిలు శ్రవణ నక్షత్రం మొదటి పాదంలోకి కూడా విభజించడం జరిగింది. మొత్తం 28 నక్షత్రం అంటే అభిజిత్తో కలిపి అనమాట అండి. ఇది కొన్ని విషయాల్లో కూడా మనం వాడుతుంటాం. అంటే ఈ విధంగా పంచాంగ శ్రవణం చేసుకోవడం ద్వారా కూడా మనం ఏవైతే ఉంటాయో నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అన్నట్లంటే ప్రతినిత్యం కూడా నవగ్రహాలను ఆరాధన చేసుకుంటూ ఈ నవగ్రహ శ్లోకాలని మనం పఠించడం ద్వారా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రుడు శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని శ్లోకాన్ని మనం నిత్యం పఠించడం ద్వారా కూడా నవగ్రహాల అనుగ్రహం పొందుతూ అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇది ఈ యొక్క పంచాంగ శ్రవణానికి విశేషం అన్నట్టండి. గురువుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మన దేశ ఆర్థిక కాలమాన పరిస్థితులు, అలాగే భూగృహ మరి వాహనాలకు సంబంధించి ఇతర వ్యవస్థలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయండి. క్రోధినామ సంవత్సరం ప్రధానంగా కూడా క్రోధి అనే పదానికి అర్థం క్రోధం అని. శోభకృతనామ సంవత్సరం అంటే అది కూడా శుభంగా జరుగుతాయని ఉద్దేశం ఉంటుంది. ప్రభవ షష్ఠి సంవత్సరాల్లో కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఒకటి. ఈ క్రోధినామ సంవత్సరం అంటే మనం ఇందాక తెలుసుకున్నట్టుగా ఉగాది ఏ రోజు ప్రారంభం అవుతుందో ఆ వారానికి ఎవరు అధిపతి అవుతారో ఆ సంవత్సరం వాళ్లే రాజు అవుతారు. ఈ సంవత్సరం ఉగాది 2024 ఏప్రిల్ 9వ తారీఖు నాడు మంగళవారం నాడు ఉగాది పడింది. కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు. కాబట్టి ఈ సంవత్సరం రాజు కూడా కుజుడే. రాజును బట్టి దేశం యొక్క పరిస్థితి బాగుంటుంది. రాజు మంచి స్థానంలో ఉండి మంచి వ్యక్తి అయితే పరిపాలన బాగుంటుంది. రాజు చెడ్డవాడు అయితే పరిపాలన ఆ విధంగానే ఉంటుంది. యథారాజా తథా ప్రజ అంటుంటారు కదండి. కాబట్టి నవగ్రహాలలో కుజుడు పాపగ్రహం కాబట్టి రాజు ఆధిపత్యం కుజుడికి వచ్చింది. కాబట్టి దేశంలో ఉండే పరిస్థితులు కొంతవరకు కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా కూడా నవనాయకులు అని ఉంటుంటారు. ప్రతి సంవత్సరం కూడా నవనాయకులు ఉంటారు. 21 మంది ఉపనాయకులు కూడా ఉంటారు. ఈ నవనాయకుల్లో 2 మాత్రమే శుభులు, మిగిలిన వాళ్ళందరూ కూడా 7 పాపులు. అలాగే 21 మంది ఉపనాయకులు ఎవరైతే ఉన్నారో 28 మంది ఉపనాయకుల్లో కూడా సుమారుగా 15 మంది పాపులు ఉన్నారు. 6 మాత్రమే శుభులు ఉన్నారు ఉపనాయకుల్లో కూడా. అంటే 6 శుభులు, 15 మంది పాపగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే శుభగ్రహ ఆధిక్యత కన్నా పాపగ్రహాలకు ఆధిక్యత ఎక్కువ ఉంది. దాన్ని బట్టి మనం అంచుమించుగా అంచనా వేసుకోవచ్చు. కుజుడు ఎర్రని వస్తువులు, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాలు, ఎర్రని వస్త్రాలు, వీటన్నిటి కూడా ప్రధాన కారణం కుజుడు. వాహన ప్రమాదాలు జరగడానికి, వ్యక్తులకు స్వభావం మారడానికి, క్రోధంగా ఉండడానికి, కొత్త అనారోగ్యాలు పుట్టడానికి కుజుడు రోగకారకుడు కుజుడు అని శాస్త్రంలో చెప్పుకొస్తుందన్నమాటండి. వాహన ప్రమాదాలు జరగడం కుజుడు వల్లే జరుగుతుంటాయన్నమాటండి. అగ్ని ప్రమాదాలు కుజుడు వల్లే జరుగుతుంటాయన్నమాటండి. నీటిలో నిప్పు పుట్టేది కూడా కుజుడు వల్లే. మనకు సునామీలు కూడా వచ్చేవి కేవలంగా కుజుడు వల్ల మాత్రమే సంభవిస్తాయన్నమాటండి. కుజుడు అంత పవర్ఫుల్ ఉండే గ్రహం. అందుకే కుజస్తంభన అంటుంటారు. కుజుడు కానీ స్తంభించినట్లయితే ఖచ్చితంగా కూడా ఇలాంటి యుద్ధ వాతావరణం ఏర్పడుతుందని చెప్పొస్తుంటుంది. కాబట్టి ఈ కుజుడు రాజు అవ్వడం వల్ల ఏంటంటే రాజకీయ పరిస్థితుల్లో చాలా విపరీతమైన అనూహ్యమైన మార్పులు చేర్పులు, కొంతవరకు అల్లర్లు జరిగే పరిస్థితులు ఉంటాయి. ప్రధానమైన రాజకీయ పార్టీల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా కొంచెం వ్యతిరేకమైన భావనలు, రాజకీయ అలజడులు కూడా జరిగే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ఉన్నది. చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం మనకు 2 తూముల వర్షం అన్నమాట, 2 కుంచాల వర్షం. ఆ కొంచెం కూడా వేసి చేతిలో ఉంది కాబట్టి మంచిదండి. ఆ కొంచెం బ్రాహ్మణ చేతిలో ఉండడం మంచిది కాదు, వేసి చేతిలో కొంచెం కన్నా ఉన్నట్లయితే మంచిదని చెప్పుకొస్తుంది. ఈ సంవత్సరం 2 తూముల వర్షం ఉంది. ఈ 2 తూముల వర్షం కూడా 9 భాగాలు పర్వత ప్రాంతంలోని,
9 భాగాలు సముద్ర ప్రాంతంలోని 2 భాగాలు భూమి యందు వర్షిస్తుంది. ఈ వర్షించడం ద్వారా కూడా భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి శాస్త్రం ప్రకారం కూడా శని కుంభరాశిలో అంటే ఇవన్నీ సంవత్సర గ్రహాలు అన్నమాట. శని కుంభరాశిలో సంచరించడం ద్వారా ధన ధాన్య భూ గృహాలని కూడా సస్యశ్యామలంగా ఉంటాయని కూడా చెప్పడం జరిగిందన్నమాట. అంతేకాకుండా రవాణా సదుపాయాలు ఏవైతే ఉన్నాయో రైల్వే, రోడ్డు రవాణా సంస్థలు, అదేవిధంగా కూడా వాయు మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి అత్యంత చేరువుగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. రక్షణ శాఖ వాళ్ళు అంటే నేవీ, ఆర్మీ వీళ్ళందరూ కూడా దేశ రక్షణకే వాళ్ళు నిరంతరం కూడా కృషి చేసే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ కారకుడు కుదిరే కాబట్టి వాళ్ళు నిరంతరం కూడా పహార కాస్తూ మన దేశాన్ని రక్షించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంకా ఏవైతే ఈ రోడ్డు మార్గాలు ఇవన్నీ ప్రజలకు అత్యంత సులభమైన మార్గంలో అంటే తక్కువ ధరలతో మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంటాయి అనమాట అండి. ఇలాగా వార్తాపత్రికలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియా కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా మంచి ఆర్థిక సదుపాయాలు అందే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కొంతవరకు కూడా ఉండే అంటే రుణ సదుపాయాలు కానీ, భూగృహాలు కూడా వాళ్ళకి అంటే ఏమైనా ఇల్లు ప్లాట్లు ఏమైనా వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య కొంత సమన్వయ లోపాలు చిన్న ఉన్నప్పటికీ కూడా ప్రజాపాలన చక్కగా సాగించే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. అయితే కేంద్ర రాష్ట్ర మధ్యలో ఉండే సత్సంబంధాలు బాగా కొనసాగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలోనే అంతర్గతంగా ఉండే వ్యవహారాల్లో మాత్రం చాలా శృతిమించే పరిస్థితులు మాత్రం ఈ సంవత్సరం ఉంటుంది. ఆ కుదురు పాప అవ్వడం వల్ల అనమాట అండి. అలాగే ఈ ప్రతి సంవత్సరం వర్ష లగ్నం, జగలగ్నం అని కూడా ఉంటుందన్నమాట అండి. ఈ సంవత్సరం మన వర్ష లగ్నాన్ని పరిశీలించినట్లయితే వర్ష లగ్నం ధనుర్లగ్నం ఏంటండి. ఈ ధనుర్లగ్నం గురుడు అధిపతి కాబట్టి ఆ గురుడు సప్తమాధిపతి బుధుడు కూడా పంచమ స్థానంలో ఉండడం, చతుర్థ స్థానంలో రాహు, చంద్రుడు, శుక్రుడు, రవి, తృతీయ స్థానంలో శని, కుజులు, అదేవిధంగా కూడా రాజ్యస్థానంలో కేతువు కూడా ఉన్నారన్నమాట అండి. ఈ గ్రహాలు మన వర్ష లగ్నాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే తూర్పు ఉత్తర దేశంలో సుఖంగా ఉంటుందండి, మధ్యమ దేశంలో దుర్భిక్షం ఉంటుంది, అతి వర్షం, అనారోగ్యాలు కూడా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. పశ్చిమ దేశంలో నెయ్యి, ధాన్యము అధిక ధరలు ఉంటాయి, దక్షిణ ప్రాంతంలో ప్రజాసౌఖ్యం, పశుపీడ ఉంటుందన్నమాట అండి. అంటే మనం ఈ యొక్క వర్ష లగ్నాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక జగలగ్నాన్ని మనం పరిశీలన చేసినట్లయితే జగలగ్నం కూడా ధనుర్లగ్నం ఏంటండి. పశ్చిమ స్థానంలో రవిగురులు, అదేవిధంగా చతుర్థ స్థానంలో శుక్ర, బుధ, రాహువులు, తృతీయ ముందు కుజశనులు, సప్తమ స్థానంలో చంద్రుడు, రాజ్యమందు కేతు సంచారం. ఈ గ్రహాలన్నిటి కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ జగలగ్నం అన్నమాట. జగలగ్నం ధనుర్లగ్నం అవడం వల్ల తూర్పు ఉత్తర ప్రాంతంలో ప్రజలు సుఖంగా ఉంటారు, మంచి అభివృద్ధిలో ఉంటారు. మధ్యమ దేశంలో దుర్భిక్షం ఉంటుంది, అతిగా కూడా వర్షాలు కురిసే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. పంటలకు నష్టాలు, ప్రజలకు అనారోగ్య సూచనలు, కొత్త వ్యాధులు ప్రబలే పరిస్థితులు కూడా ఈ యొక్క జగలగ్నాన్ని బట్టి ఉంటాయన్నమాట అండి. పశ్చిమ ప్రాంతం వాళ్ళకు నూనెలు, ధాన్యం ధరలు అధికంగా ఉంటాయన్నమాట అండి. దక్షిణ ప్రాంతాల వరకు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. పశుపక్షాదులకు రోగపీడలు ఎక్కువగా కలిగే పరిస్థితులు కూడా, కుజుడు రోగకారకుడు అనుకున్నాం కాబట్టి పశుపక్షాదులకు రోగ భయం, పీడలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. కాబట్టి నిరంతరం ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి నవనాయకుల్లో 9 గ్రహాల్లో 7 గ్రహాలు పాపలు ఉన్నారు కాబట్టి దేశ శాంతికై నిత్యం దేవాలయాల్లో శాంతి కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేయడం ద్వారా కూడా దేశంతో కూడా సుభిక్షంగా ఉండి సస్యశ్యామలంగా ఉంటుందంటే ఎటువంటి సందేహం కూడా లేదనమాట అండి. ఇది ఈ యొక్క క్రోధినామ సంవత్సర ఫలితం అనమాట. అవునండి గురువు గారు, మీరు చెప్పినట్లుగా క్రోధినామ సంవత్సరం అనగానే క్రోధం, ఉద్రిక్తత అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఈ పేరులోనే ఉంది. సో మీరు చెప్పినట్లుగా ఈ లోక కళ్యాణం కోసం ఇవన్నీ హోమాలు, పూజలు చేయడం ద్వారా కూడా ప్రశాంతత వాతావరణం నెలకొల్పే శాంతి కలుగుతుంది అన్నమాట. గురువు గారు, ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహణాలు కానీ అలాగే పుష్కరాలు కానీ ఏమైనా రాబోతున్నాయా తెలియచేయండి. ఈ క్రోధినామ సంవత్సరంలో సంభవించే గ్రహణాలు అయితే ఎటువంటివి కూడా లేవనమాట అండి. పుష్కరం మాత్రం ఉంది 2024 మే 1వ తారీఖు నాడు దేవగురుడైన బృహస్పతి మధ్యాహ్నం 12:59 మేషరాశి నుంచి వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి పవిత్ర నర్మదా నదికి, దీన్ని రేవా నది అని కూడా అంటుంటారన్నమాట అండి, పవిత్ర నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయన్నమాట. అది అమర్కంటక్ అనే ప్రాంతంలో ఇది ప్రధానంగా కూడా ఉంటుందన్నమాట. ఇది మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, గుజరాత్ రాష్ట్రాలు గుండా కూడా ప్రవహించి గుజరాత్లోని బారూబ్ జిల్లాలో అరేబియా మహాసముద్రంలో కలుస్తుందన్నమాట. ఈ నర్మదా నది మరొక పేరు రేవా నది అని కూడా ఉందన్నమాట. ఈ నది యొక్క జన్మస్థలం అమర్కంటక్ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ప్రధానంగా ఈ యొక్క
నర్మదా నదికి పుష్కరం ఉందన్నమాట అండి. ఉగాదిని ఏ విధంగా జరుపుకోవాలి, ఉగాది యొక్క ప్రత్యేకతని వివరించి తెలియజేసినందుకు మీరు మా స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు ప్రత్యేకించి సుమన్ టీవీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండి, ఇప్పటి వరకు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు అయినటువంటి శ్రీ తెన్నేటి శ్రీ శ్రీనివాస శర్మ గారు అందించినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది యొక్క నియమాలు, నిబంధనలు ఏ విధంగా ఉంటాయో తెలియజేశారు. మరొక చక్కటి అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. మరొకసారి మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.